ఈ 4వ అధ్యాయం ఈ రథం మీద 4 చక్రాల రథం ఉంటుంది చూడండి. ప్రధానంగా 4 విషయాలు ఈ జ్ఞాన యోగం అనే రథానికి చెప్తున్నాడు. ఏంటది? అవతార వైశిష్ట్యం చెప్తున్నారు. అవతార వైశిష్ట్యాన్ని వివరించేటటువంటి జ్ఞాన వైభవం. రెండవది అవతరించినటువంటి పరమాత్మలో కనిపించేటటువంటి కర్మ వైభవం. అసలు రావడానికి వైశిష్టం ఎందుకు, ఆ విశిష్టత ఏమిటి అనేది ఒకటి. ఆ వచ్చిన తర్వాత ఆయనలో కనిపించేటటువంటి కర్మ ఎలా చేశాడు, ఎంత వైభవంగా చేశాడు కర్మ అంటారే అదొకటి. మూడోది కర్మలన్నీ కూడా యజ్ఞాలు కావాలి, యజ్ఞ కర్మగా మారిపోవాలి అని ప్రబోధించే యజ్ఞ వైభవం. జ్ఞానం కన్నా పవిత్రమైంది వేరేది ఇంకా లేదు అంటూ మరలా జ్ఞాన వైభవం. ఈ విధంగా 4 చక్రాలుగా